ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తే నీకు గౌరవంగా ఉంటుందేమో కానీ మాకు గౌరవంగా ఉండదు. ముఖ్యంగా నా కొడుక్కి గౌరవంగా ఉండదు. ఇంట్లో ఉంటూ ఇంటి పనులు చేసుకుంటే చాలు. అత్తయ్య గారు, ఈ ఇంటి గౌరవానికి కానీ పరువుకి కానీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే పూచి నాది. ఇంటి పనుల్లో ఎట్లాంటి అంతరాయాలు కలగనివ్వను. కాలేజీలో మధుబాబు గౌరవానికి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగనివ్వను. ఈ ఇంటి కోడలుగా నా కర్తవ్యాన్ని నాను మర్చిపోను. మధుబాబు భార్యగా నా ధర్మాన్ని నాను మర్చిపోను. కాలేజీలో స్టూడెంట్గా కూడా నా బాధ్యతల్ని నాను మర్చిపోను. మీరేం భయపడకండి అత్తయ్య గారు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా బాధ్యతలు బాధంపిస్తా అని డైలాగులు చెప్తున్నా. నేను చెప్తున్నాను, నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి వీల్లేదు. నా స్థానంలో మీ కూతురు ఉండుంటే ఇట్టాకి చెప్తారా అమ్మగారు? చెప్పండి అమ్మగారు. నీకు నా కూతురుతో పోలికేంటే? అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నీ ప్లేస్లో నా కూతురుండుంటే నేను చెప్పినట్టే వినుండేది. నీలా నాకు ఎదురు సమాధానం ఇచ్చుండేదే కాదు. ఐశ్వర్య, నువ్వు చెప్పు. నువ్వు నా స్థానంలో ఉండుంటే ఏం చేసేదానివి? నేను మా వాళ్ళు చెప్పినట్టు వినేదాన్ని. నీలాగా మాత్రం అస్సలు బిహేవ్ చేసేదాన్ని కాదు. ఏయ్, అయినా నీతో మాటలు అనవసరం. మరి ఈ అడ్మిషన్ లెటర్ లేకపోతే కాలేజ్లో అడ్మిషన్ చేసుకుంటారా? నో అత్తయ్య. ఏం చేస్తున్నారు? అదిట్ట ఇవ్వండి అమ్మగారు. అదిట్ట ఇవ్వండి. రేయ్, పట్టుకోనరా దీన్ని. అమ్మగారు, ఇట్ట ఇవ్వండి. ఏం చెయ్యొద్దు. అదిట్ట ఇవ్వండి. అమ్మగారు, ఏం చెయ్యొద్దు. అమ్మగారు, అయ్యో అయ్యో, దాన్ని కాల్చొద్దు. మీ కాలు పట్టుకుంటానమ్మా. ఏ, ఇంకోసారి నన్ను అమ్మ అన్నావంటే ఈ పేపర్కి బదులు నిన్ను కాలుస్తా. నోరు మూసుకోనుండు. అమ్మా, అమ్మా వద్దు. అయ్యో, అమ్మా వద్దమ్మా.